బావున్నారు అని అడుగుతున్నాను కానీ, అసలు లైఫ్ ఎలా ఉందసలు ఇప్పుడు ప్రస్తుతానికి మీది? అంటే అది బావుంది అని, బాలేదని ఎటువంటి దానికి మధ్యలో ఉండిపోయింది. సో, ఎలా ఉంది లైఫ్? ప్రెజెంట్ లైఫ్ అయితే భగవంతుడి దయ వల్ల నీట్‌గా ఉంది. ఇంకా అక్కడక్కడ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీగా ప్రతి మనిషికి ఉంటాయి. అలాగే నాకు గూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటా. అవునా? అసలు మొన్నటి దాకా కూడా మీరు ఒక ఛానెల్‌లో అయితే చెప్తూ వచ్చారు. ఒక న్యూస్ అంటే మీ నుంచి ఒక న్యూస్ అయితే బయటికొచ్చింది. ఏంటంటే హస్బెండ్ వదిలేసారు. నేను ఇట్లా పెళ్లి చేసుకుంటే నన్ను మోసం చేశారు. మోసం చేశాడు, వదిలేసాడు. అంటే డబ్బు కోసం చేశాడు. ఇలాంటివన్నీ వచ్చాయి. సో, ప్రస్తుతం లైఫ్ ఎలా నడుస్తుంది? అతను ఉన్నారా? ఏం చేస్తున్నారసలు? ప్రెజెంట్ ఇంకా మా ట్రాన్స్‌కైతే ఇంకా మోసపోవడం అయితే అలవాటే. ఎందుకంటే ఏ అబ్బాయి అయినా సరే ట్రాన్స్‌జెండర్ దగ్గరికి 100లో 10 మందిమే ట్రాన్స్‌జెండర్స్‌తో కరెక్ట్‌గా సిన్సియర్‌గా ఉంటారు. మిగతా వాళ్ళందరూ గూడా డబ్బు కోసం, వాళ్ళ ఎంజాయ్‌మెంట్ కోసం, వాళ్ళకి తాగడానికి, తినడానికి, యూజ్ కోసం వాళ్ళు యూజ్ చేసుకుంటారు అంతే. ఒక ట్రాన్స్‌ని యూజ్ చేసుకుంటారు. కొంతమంది అబ్బాయిలేంటంటే ట్రాన్స్ దగ్గర మనీ తీసుకొని వాడు సెపరేట్‌గా మాకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఎఫైర్‌లో ఉండి మా దగ్గర డబ్బు తీసుకెళ్ళి అక్కడ పిల్లకి పెడతాడు. మేము రూమ్‌లో లేని సమయంలో అమ్మాయిని తెచ్చుకొని రూమ్‌లో వాడు ఎంజాయ్ చేస్తాడు. వాడు ఇంకా తాగడానికి, తినడానికి వాడికి ఉన్న అన్ని సౌకర్యాలు కూడా మమ్మల్ని యూజ్ చేసుకుంటాడు. అంటే వాడికి బండి కావాలన్నా, కార్ కావాలన్నా, ఫోన్ కావాలన్నా, వాడికి గోల్డ్ కావాలన్నా, వాడికి ఏ అవసరాలున్నా సరే ఒక ట్రాన్స్‌ని మాత్రం యూజ్ చేసుకుంటాడు వాడు ఆ విధంగా. యూజ్ చేసుకొని లాస్ట్‌కి చివరికొస్తే ఇంక నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు సెట్ కావు. ఎందుకు అంటే ఒక పాయింట్ తీస్తారు. నీకు పిల్లలు కారు. నువ్వు ఒక ట్రాన్స్‌జెండర్‌వి. నిన్ను నేను తీసుకొని సొసైటీలో తిరగలేను అని చెప్పి అలా అన్నప్పుడు ఇంక ట్రాన్స్ మనిషి ఏంటంటే విరిగిపోయి సూసైడ్ చేసుకోవడం. చాలామంది 90% ట్రాన్స్‌జెండర్స్ చనిపోయేది ఈ ప్రేమ కోసం. చాలామంది అంటారు, ఇలా చనిపోతుండగా గూడా మీరెందుకు నమ్ముతారు? ప్రేమ గుడ్డిది. ప్రతి ట్రాన్స్‌జెండర్ ఏంటంటే ఒక అబ్బాయి వచ్చి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసినా, లేకపోతే నేను నీకు తోడు ఇస్తా అని చెప్పి ఒక చెట్టులాగా నిలబడతానంటాడు. మనమేంటంటే నమ్ముతాము. ఎందుకంటే మాలాంటి వాళ్ళ లైఫ్‌లోకి ఒక అబ్బాయి రావడమే అది మా అదృష్టం అనుకుంటాము. ఎందుకంటే చాలా మందికి అమ్మ, నాన్న ఉండరు. ఆహ్, అన్నదమ్ములుండరు, అక్క చెల్లెలుండరు. అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఏది లేని ట్రాన్స్‌జెండర్స్ కూడా చాలా మందున్నారు. అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే! వీడిని దేవుడిలాగా పంపించిండేమో, వీడు నాతో రియల్‌గా ఉంటాడేమో అని చెప్పి నమ్ముతారు. ఇప్పుడు నేనంటే ఇప్పుడు ఫ్యామిలీతోని ఉంటున్నా. ఇప్పుడు నాకెవరున్నా లేకున్నా నా ఫ్యామిలీ ఉందని చెప్పి నేను ఒక ధైర్యంతోని బతుకుతున్నా. నాకెవరున్నా లేకున్నా మా అమ్మ, నాన్న ఉన్నారు. నాకు నా ఫ్యామిలీ ఉంది. నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని చెప్పేసి. అట్లా అందరికీ గూడా ఉండని సమయంలో ఇలా ఒక అబ్బాయి ఎంట్రీ ఇస్తే వాడన్నా ఉంటాడేమో అని చెప్పి నమ్ముతారు. కానీ చివరికి అబ్బాయి మోసం చేస్తే ఇలా సూసైడ్ చేసుకోవడం, చనిపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అబ్బాయిలను నమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నమ్మండి. వాడికి డబ్బు పెట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయితో ఎఫైర్‌లో ఉంటారు. అమ్మాయి అయితే వాడికి డబ్బు పెట్టదు కదా! ఉల్టా వీళ్ళే రివర్స్ అమ్మాయికి పెడతారు. కాబట్టి మమ్మల్ని గూడా అమ్మాయిలాగా చూసి అమ్మాయిలాగా మ్యారేజ్ చేసుకొని అమ్మాయిలాగా మాతో ఉంటున్న ఏదో దేశాన్ని ఉద్ధరించినట్లో, లేకపోతే ఇంకెవరినో ఉద్ధరించినట్లు మీ వాళ్ళు ట్రాన్స్‌ని పెళ్లి చేసుకున్నాం అని చెప్పి ఎంతోమంది అంటే అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ దాన్ని అనౌన్స్ చేస్తున్నారు. బట్ ఆ మ్యారేజ్‌ని నిలబెట్టుకోవట్లేదు. ఇన్‌స్టాలో గూడా రీల్స్ పెడుతున్నారు. ఇది నా భార్య, ఇది నా వైఫ్ అని చెప్పేసి పోస్ట్‌లు పెట్టడం, అది ఇది పెట్టడం. లాస్ట్‌కొస్తే చివరికి నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు, అప్పుడు మేము ఏ విధంగా పోస్ట్ పెట్టాలి? మేమప్పుడు ఏం చేయాలి? మీ ఫోటో చూయించడానికి గూడా కెమెరా ముందు మేము ఎన్నో ఆలోచిస్తాం. ఒక లైఫ్ ఎందుకు ఖరాబ్ చేయాలి అని చెప్పి, మీరు మాత్రం ఒక ట్రాన్స్ లైఫ్ ఖరాబ్ చేసి వెళ్ళిపోవచ్చు. అర్ధాంతరంగా మా లైఫ్‌ని ముగించేయొచ్చు. ప్రశాంతి మీరు ప్రస్తుతం ఇప్పుడు అతను మీతో కలిసి ఉంటున్నారా? కలిసాము. ఆహ్, ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్సియర్‌గా ఉండి, మనం కరెక్ట్‌గా ఉన్నామనుకో వదిలేసి వెళ్ళినా సరే, ఈరోజు కాకపోయినా ఒకరోజు మన ప్రేమ గుర్తొచ్చినప్పుడు వస్తారు. కానీ ఏంటి అంటే వాళ్ళు కరెక్ట్ ఉండి మన దగ్గరకొస్తే ఏం కాదు. కానీ వాళ్ళు ఒకవేళ పిచ్చి వేషాలేసి మన దగ్గరకొస్తే మాత్రం రానివ్వద్దు. ఎందుకంటే మనము రోడ్ పైన సరే నేను అందరికీ చెప్పేది ఒకటే మాట. మనం రోడ్ మీద అయినా సరే ఉమ్ముతాము. ఉమ్మినయితే మనం మళ్ళీ రివర్స్ తీసుకోలేము. కాబట్టి అది ఎట్లానోగా వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని వదిలేయాలి. మన లైఫ్ మనం వేరే లైఫ్ చూసుకోవాలి. అంతే. ప్రెజెంట్ అయితే హ్యాపీయే. అతను అసలు ఎందుకు మీతోని విడిపోయారసలు ఫస్ట్? ఏం జరిగింది? అతనికేంటి ఇష్యూ అంటే మీతో ఉండడానికి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీలో ఏంటి అంటే నేనొక ట్రాన్స్. నువ్వొక ట్రాన్స్. నీకు పిల్లలు కారు. పైగా నా కొడుకుకి నువ్వు సెట్ కావు. అవన్నీ ముందే తెలీదా వాళ్ళకి? అప్పుడు గుర్తురాదు. అప్పుడు ఇవన్నీ గుర్తురాదు. పైసా పెట్టేటప్పుడు గుర్తురాదు. మనతోనున్నంత సేపు అవన్నీ గుర్తురావు. ఇంకా వాళ్ళకి వేరే సైడ్ నుంచి ఏమన్నా ఫోర్స్ వచ్చేసరికి ఇంకా వాళ్ళకేంటంటే లేదు నువ్వొద్దు. నువ్వొక ట్రాన్స్‌జెండర్‌వి.
ఇంకా నానా విధాలుగా ఇంకా అది మీరు పలుగా మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఫ్యామిలీకి చెప్పాడా అతను ఇట్లా ఆహా! చేసుకుంటున్నాను అని? లేదు లేదు. చెప్పకుండా చేసుకున్నారా బయట? ఆ! బయట అంతా అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా తెలుసు. అంతా ఓకే అయింది. అంతా ఓకే అయిన సమయంలో కొంచెంమంది ఇంకా అక్కడ వాళ్ళకి నేర్పడంతోని ఇంక "నువ్వు ఒక ట్రాన్స్‌వి మాకు వద్దు. మాకు అవసరం లేదు" అదని చెప్పి ఇంకా అనడంతో ఇంకా తను కూడా గట్టిగున్నాడు కాబట్టి లేదు ట్రాన్స్ అయినా అమ్మాయి అయినా తను నా వైఫ్ అని చెప్పేసి కొట్లాడి ఇంక ఇప్పుడైతే ప్రెజెంట్ ఇద్దరం హ్యాపీగానే ఉంటున్నాం. తను ఒక జాబ్ చేసుకుంటున్నాడు. నా లైఫ్ నేను అమ్మవారికి సంబంధించిన పూజలు, బోనాలు ఇక అవి నా లైఫ్ నేను కంటిన్యూ చేసుకుంటున్నా. ప్రెజెంట్ అయితే హ్యాపీగానే ఉంటున్నా. అసలు వాళ్ళ అమ్మాయిని ఎప్పుడైనా నిన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టారు వాళ్ళు? అంటే లైక్ మానసికంగా ఏమైనా హింసించడము? మాసింగా మానసికంగా ఏం కాదు మాటలతో. మాటలేంటంటే ఇంకా శారీరకంగా కాదు మానసికంగా అంతే. హింసించారు. ఆ! మాటలేంటంటే ఇంక వాళ్ళయి ఎట్లుంటాయంటే ఆహ్, దెబ్బ కొట్టకుండా మాటనే చూపిస్తారు. అంతే. ఇంక నువ్వు ట్రాన్స్, నువ్వు ఇది, అట్లా ఇట్లా అని చెప్పి ఇక ట్రాన్స్‌లో కూడా ఎన్నో విధాల పేర్లుంటాయి గదా! ఆటితోని ఇక దెప్పి పొడవడం మాటికి ముందు. నువ్విది అని చెప్పి అనడం. ఇంక ఆ మాట విని ఇంక నేను కుమిలిపోవడం. ఎందుకంటే అటు గాకుండా, ఇటు గాకుండా నన్నెందుకు ఇట్లా పుట్టించావు? నన్ను పుట్టించి గూడా ఒక ఏదో నేను దేవుడిని మ్యారేజ్ చేసుకొని నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేసుకుంటున్న సమయంలో నాకొక అబ్బాయిని ఎందుకు పరిచయం చేసావు? పరిచయం చేసిన వాడిని ఎందుకు ఇట్లా దూరం చేస్తున్నావు? నేను ఇది అని చెప్పి నన్ను 100 సార్లు ఎందుకు పాయింట్ ఔట్ చేపిస్తున్నావు 10 మందితోని అని చెప్పి నాది నేను లోలోపల కుమిలిపోయేది. మీరు చెప్తున్నారు ఇందాక నుంచి దేవుడిని పెళ్లి చేసుకున్నాను. దేవుడిని పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఒక మనిషిని పెళ్లి చేసుకోవచ్చా మీరు? నేను నా వృత్తి ధర్మంతోని ఏంటి అంటే నేను అమ్మవారిని కళ్యాణం చేసుకోవాలని నాకు ఒంట్లో అమ్మవారు వచ్చినప్పుడే నేను అనుకున్నాను. అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవాలని అయితే నాకు ఇంతవరకు లేకుండే. అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటా అని కూడా నేను అనుకోలేదు. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయిపోయింది. అదొక సిట్యుయేషన్‌లో అది జరిగిపోయిందది. అంటే మీరు ట్రాన్స్‌లో ఒప్పుకుంటారా? ఇట్లా అంటే మీరు అమ్మవారిని పెళ్లి ట్రాన్స్‌లో చేసుకున్నారు. అంటే నేను మాట్లాడి ఒప్పించుకోలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి ఒకటే నేను సూసైడ్ చేసుకుంటా లేకపోతే. ఇప్పుడు అదొక ప్రాణమే. నాదొక ప్రాణమే. ఇప్పుడు తనకేమైనా నేను సఫర్ అవ్వాలి. నాకేమైనా తను సఫర్ అవ్వాలి. కాబట్టి నేను మా పెద్దవాళ్ళతో మాట్లాడి తను గూడా వచ్చారు. తను గూడా మాట్లాడి అందరం ఒప్పించుకొని ఇప్పుడైతే ప్రెజెంట్ మంచిగానే ఉంటాను. అసలు అతను ఎలా పరిచయం నీకు? ఇన్‌స్టాలో. ఇన్‌స్టాలో పరిచయం. అంటే మీ రీల్స్ చూసి, అది చూసి మెసేజ్ చేయడము. అలా అలా ఇంకా ఇన్‌స్టాలో పరిచయం చాటింగ్ కాస్త ఇంకిక్కడి దాకా తెచ్చింది. అవునా? అంటే అతనే నేను పెళ్లి చేసుకుంటావని ప్రపోజల్ పెట్టారు మీకు. ఆ! ప్రపోజల్ పెట్టారు. ప్రపోజల్ ఒక టార్చర్.